ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రిపరేషన్ స్టార్ట్ చేశారా? ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, టీజీపీఎస్సీ కావచ్చు, ఏపీపీఎస్సీ కావచ్చు, ఏ ఎగ్జామ్ అయినా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయకుంటే స్టార్ట్ చేసేయండి ఈ న్యూ ఇయర్ సందర్భంగా. ఏంటి అంటే ఈ ఇయర్లో నోటిఫికేషన్స్ వస్తాయని చెప్పేసి డైలీ మనం న్యూస్ పేపర్లో చూస్తున్నాము. బట్ ఈ మంత్ ఎండింగ్ అయిపోయేలోపు మనకు ఏదో ఒక క్లారిటీ అనేది వస్తుందన్నమాట. అలాగే ఏపీపీఎస్సీ వాళ్ళకు కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ అవుతుంది 12కి, జనవరి 12కి. సో వీళ్ళకి కూడా గుడ్ న్యూస్. సో టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయండి. నా ఛానల్లో ఈ తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్, అలాగే ఏపీపీఎస్సీ వాళ్ళకు కూడా యూస్ఫుల్ అయ్యే ఇండియన్ హిస్టరీ అంటే ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ, అలాగే మోడర్న్ ఇండియన్ హిస్టరీ క్లాసెస్ కూడా ఉన్నాయి. మీరు ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. నా క్లాసెస్ మీకు యూస్ఫుల్ అవుతున్నాయని అనుకుంటున్నాను. అయితే చాలామంది కమెంట్ చేస్తున్నారు క్లాసెస్ స్టార్ట్ చేయండి ఇంకా అని చెప్పేసి. మీకు ఏ సబ్జెక్ట్ కావాలో చెప్పండి, నేను దాన్ని బట్టి క్లాసెస్ చేస్తాను. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, నా ఛానల్ నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చెప్తే నేను దాన్ని బట్టి వీడియోస్ చేస్తానన్నమాట. ఇక్కడ నేను వర్క్ చేసుకుంటూ అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని అనలైజ్ చేస్తున్నాను. సో ప్రీవియస్ వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను కదా, సో ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్ నేను పీడిఎఫ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఒక నోట్బుక్లో అని చెప్పేసి. అదే అన్నమాట. ప్రజెంట్ అయితే తెలంగాణ హిస్టరీ క్వశ్చన్స్ చేశాను. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను హాఫ్ క్వశ్చన్స్ అయిపోయాయని చెప్పేసి. ఇంకొన్ని పేపర్స్ ఉన్నాయి, నేను ఈరోజు అవే రాస్తున్నాను అనమాట. తెలంగాణ హిస్టరీ క్వశ్చన్స్ సపరేట్గా, దాని తర్వాత ఇండియన్ హిస్టరీ క్వశ్చన్స్ రాస్తాను. అలా సబ్జెక్ట్ వైజ్గా రాసుకుంటాను. సో ఈ 10 డేస్లో కంప్లీట్ చేసుకోవాలని టార్గెట్ పెట్టుకున్నాను అనమాట. సో మీకు ఈ పీడిఎఫ్ కావాలి అనుకుంటే హ్యాట్రిక్ అర్త్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ప్రొవైడ్ చేస్తాను. అలాగే తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్, మోడర్న్ ఇండియన్ హిస్టరీ, ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ నోట్స్ ఉందన్నమాట నా దగ్గర అవైలబుల్గా. మీకు ప్రీవియస్ క్లాసెస్ చూసినట్లయితే మీకు ఐడియా ఉంటుంది. సో మీకు ఆ నోట్స్ కావాలి అనుకుంటే ఇప్పుడు ఆఫర్ ఉందన్నమాట, 2 days ఆఫర్. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి, తీసుకోండి. ఎవరికైతే కావాలనుకుంటున్నారో సో వాళ్ళు తీసుకోండి. ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే చేసేయండి. సో ఎలాగైనా సరే ఒక 1 or 2 months లేట్ అయినా సరే నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి తెలిసి కూడా తప్పు చేయకండి. సో ఫస్ట్ అయితే కరెంట్ అఫైర్స్ డైలీ ప్రిపేర్ అవుతూ ఉండండి. డైలీ యూట్యూబ్లో ఫ్రీ క్లాసెస్ ఉంటూనే ఉంటాయి కదా. డైలీ న్యూస్ పేపర్ కావచ్చు, యూట్యూబ్ వీడియోస్ కావచ్చు, ఏదైనా సరే డైలీ అయితే కరెంట్ అఫైర్స్తోని స్టార్ట్ చేయండి. ఒక 1/2 hour 1 hourలో అయిపోతుంది అనమాట డైలీ కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్తో స్టార్ట్ చేయండి. నెక్స్ట్ మీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏదైనా ఉంటే, మీకు గ్రిప్ ఉన్న సబ్జెక్ట్ ఏదైనా ఉంటే స్టార్ట్ చేసేయండి. ఇంకో విషయం ఏంటి అంటే చాలామంది ఆస్పిరెంట్స్కి ఉండే ప్రాబ్లము ఫైనాన్షియల్ ప్రాబ్లం అనమాట. సో దానివల్ల చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటారు. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, సో మీకు దగ్గరలో ఉన్న స్టూడెంట్స్ ఉంటారు కదా, స్కూల్ స్టూడెంట్స్, వాళ్ళకి ట్యూషన్స్ చెప్పండి. ఇట్స్ బెటర్. అంటే మీకు ఒకరిపైన డిపెండ్ అవ్వకుండా ఉంటుంది. డైలీ ఒక 1 or 2 hours ఉంటుంది ట్యూషన్. సో 1 or 2 hours స్పెండ్ చేసి ట్యూషన్స్ చెప్పండి. అంటే మీరు ఖాళీగా ఉన్న వాళ్ళకైతే ఇది యూస్ఫుల్ అవుతుందని చెప్తున్నాను అంతే. అలాగే ప్రీవియస్ తెలంగాణ హిస్టరీ క్వశ్చన్స్ ఏంటో ఒకసారి చూద్దాం, మీకు ఒక ఐడియా వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్, ఎపిగ్రఫీ అనగానేమి అని చెప్పేసి ఒక క్వశ్చన్ వచ్చిందనమాట. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆప్షన్ శాసనాల గురించి చదివే శాస్త్రం, ఆప్షన్ 2 నాణేల గురించి చదివే శాస్త్రం, అలాగే థర్డ్ వన్ ఓడరేవుల నిర్మాణం గురించి వివరించే శాస్త్రం, ఫోర్త్ వన్ అశ్వాల రోగనిరోధక శక్తిని వివరించే శాస్త్రం అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఎపిగ్రఫీ అనగా ఏంటి అంటే శాసనాల గురించి చదివే శాస్త్రం అన్నమాట. సో అప్పుడప్పుడు ఇట్లాంటి ఈజీ క్వశ్చన్స్ కూడా మనం ఆన్సర్ చేయలేకపోతే, అంటే అవి మనం నెగ్లెక్ట్ చేస్తామన్నమాట. ఇట్లాంటి ఈజీ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. బేసిక్ ఎపిగ్రఫీ అనగా శాసనాల గురించి వివరించే శాస్త్రం. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కాకతీయుల గురించి ఉంది అనమాట. సో చూద్దాం అదేంటో. ఏ కాకతీయ సామంత పరిపాలకుల కుటుంబ చరిత్ర గురించి శివయోగ సారము వివరిస్తున్నది అంటున్నారు. అంటే ఈ కాకతీయులకు సామంతులు ఉంటారు కదా, ఏ సామంతుల గురించి ఈ శివయోగ సారము అనే గ్రంథము వివరిస్తున్నది అని చెప్పేసి క్వశ్చన్. ఆప్షన్స్ వచ్చేసి కోటనాయకులు,
ఆప్షన్ 2 చెరకు నాయకులు, ఆప్షన్ 3 మాల్యాల నాయకులు, ఆప్షన్ 4 ఇందులూరి నాయకులు అనమాట. సో ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో తెలియకపోతే నేనే చెప్తాను. సో ఆప్షన్ అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇందులూరి నాయకుల గురించి ఈ శివయోగ సారము వివరిస్తున్నది అనమాట. ఇందులూరి నాయకులు ఇది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సో 19వ శతాబ్దంలో ప్రారంభంలో హైదరాబాద్లో జోరాస్ట్రియన్ ఇరానీ వలసదారులు ఏ వంటకాన్ని చేశారు అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆప్షన్ బిర్యానీ, సెకండ్ కుబానీ కా మీఠా, థర్డ్ వన్ హలీం, ఫోర్త్ వన్ చాయ్. సో మనకు ఆల్రెడీ అంటే చాలా వరకు వినే ఉంటాం కదా, ఇరానీ అనగానే ఇరానీ చాయ్ అని చెప్పేసి. సో ఆన్సర్ వచ్చేసి చాయ్ అనమాట. సో ఇట్లాంటివి కూడా అప్పుడప్పుడు మనకి ఈజీగా వస్తాయి, డిఫికల్టీ లెవెల్లో కూడా క్వశ్చన్స్ వస్తాయి. ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ ఒక వీడియోలో సపరేట్గా నేను ఒకరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ కీతో పాటు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.